ఎన్డీఏ కూటమిలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గం అభ్యర్థిని అశోక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేసి ఈరోజు పట్టణ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలు అందరం కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో మేము టీడీపీ జనసేనతో కలిసి ఎలా ప్రయాణించాలి వాటిపైన మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. కార్యాచరణ ముందుగా మేము అందరం డిస్కషన్ చేసుకొని 6 మండలాల్లో మంచి మెజారిటీతో అభివృద్ధి కోసం ఈరోజు అశోక్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేసి మేము ఈ ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కావున భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ తనకు తాను శక్తి ఉపయోగించి అశోక్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో ఖచ్చితంగా మేము గెలిపిస్తామనేసి మేము గిద్దలూరు నియోజకవర్గం పట్టణ ఆఫీసు నుంచి మేము బలంగా హామీ ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అశోక్ రెడ్డితో త్వరలో కూడా మా జిల్లా అధ్యక్షులు గిద్దలూరు పర్యటన ఉంది. ఆ పర్యటన తర్వాత మేము అశోక్ రెడ్డితో కలిసి ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది ఆలోచన చేసుకుని మేము ముందుకెళ్తామనేసి పార్టీ ఆఫీసు తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. నా పేరు భవనాస్ వెంకటరామాంజనేయులు, ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుని. ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకు అధిష్టానం ఆదేశించినటువంటి టీడీపీ తరఫున అశోక్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కంటెస్టెంట్ చేయబోతున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పొత్తు ధర్మంలో భాగంగా అందరూ కూడా అశోక్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త తన వంతు సాయంగా ఓట్ బ్యాంకును పెంచడానికి గెలుపుకు అందరూ కూడా కృషి చేయాలని గిద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీసులో కార్యకర్తలు బీజేపీ నాయకులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమన్వయ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ప్రతి కార్యకర్త కూడా నిజాయితీగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తగినన్ని నిధులు తీసుకొచ్చి కూడా ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.